తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అక్క పద్మిని, నీకు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. శ్రీరామనవమి రేపు ఎప్పుడు వస్తోంది అనేది ఒక్కసారి మీరు చెప్పాలి. ఎందుకంటే అటు స్మార్త పద్ధతిలో, వైష్ణవ పద్ధతిలో రకరకాలుగా ఉంది. ఒకరోజు నవమి ఉంది, ఒకరోజు పునర్వసు ఉంది. కొంచెం సంశయాత్మకంగా ఉంది. కాబట్టి ఎప్పుడు మన పీఠంలో ఏం జరగబోతోంది? శ్రీరామనవమిని అసలు జరుపుకోకుండా ఏ హైందవులు ఉండరు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు కదా. ఖచ్చితంగా జరుపుకొని తీరాల్సిందే. అసలు శ్రీరామచంద్రమూర్తి పేరు చెప్పగానే అందరూ కూడా ఒక తన్మయత్వం చెందుతారు శ్రీరామ అనగానే. ఎందుకంటే ధర్మానికి మారు పేరు శ్రీరామచంద్రమూర్తి. ఖచ్చితంగా. ఇక ముందు గుర్తొచ్చే శ్రీరామచంద్రుడు. ఇక శ్రీరామచంద్రుడితో పాటు గుర్తొచ్చేది సీతమ్మ, అలాగే హనుమంతుడు, అలాగే లక్ష్మణుడు. అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి అని అందరికీ నేర్పించింది ఈ అన్నదమ్ములే, శ్రీరామచంద్రుడు అలాగే లక్ష్మణుడు కూడా. అయితే నువ్వు అడిగిన దాని ప్రకారం మనకి గురువారం నుంచే నవమి మొదలైంది. కానీ మన వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మనం శుక్రవారమే శ్రీరామనవమి జరుపుకుంటాం. అందుకే మన పీఠంలో కూడా శుక్రవారం రోజే శ్రీరామనవమి. కాకపోతే ఉదయం వరకే ఉంది, 10 వరకే నవమి ఉంది. అందుకే తొందరగా మనం ప్రారంభించేసుకుంటాం కళ్యాణం అనేది. ఆ రోజు కళ్యాణం ఉందా? కళ్యాణం అనేది ఆ రోజు సూర్యోదయానికి తొందరగా మనం ప్రారంభించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నవమి వెళ్ళిపోతుంది, 10కి ఇంచుమించు వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా మొదలు పెట్టుకోవాలి ఆ సూర్యోదయం. పైగా ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది. ఇక ఆ రోజు ముఖ్యంగా అంటే మేము కళ్యాణం చేయలేము, ఏమీ చేయలేము, మేము ఏం చేసుకోవాలి, శ్రీరామచంద్రుడిని ఎలా మేము ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైన మంత్రం ఉంది. అసలు నవసిద్ధుల్ని ప్రసాదించే మంత్రం అది. హనుమాన్ ఉపాసన చేసినంత ఫలితం స్వయంగా హనుమంతుడు ప్రత్యక్షమైన మనం ఆశ్చర్యపోకర్లేదు. అందరికీ తెలిసిన మంత్రమే, కానీ చాలా సులభంగా అసలు అది దానికి శక్తి ఉందో లేదో కూడా తెలియదు అనమాట అందరికి. అంతటి శక్తి గల మంత్రం ఇది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏదో కామన్ గా పాడుకుంటున్నట్టు ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనదా? చాలా శక్తివంతమైన మంత్రం, అద్భుతమైన మంత్రం. అసలు ఆ మంత్రం మనం జపిస్తుంటే హనుమంతుడు వచ్చినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. దాన్ని ఆ రోజు శ్రీరామనవమి రోజు ఎన్ని వేల సార్లు మీరు జపిస్తే అంత మంచిది, ఎన్ని వేల సార్లు మీరు జపిస్తే అంత మంచిది. ఇక పెళ్లి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఎక్కడైతే సీతారాముల కళ్యాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరు తలంబ్రాల బియ్యం అందించండి. తలంబ్రాల బియ్యం అందించండి. అక్కడ తలంబ్రాలు అయిన తర్వాత ఆ తలంబ్రాలని తీసుకొచ్చి పెట్టుకోండి. అలాగే ఒక పాన్ తీసుకెళ్ళండి. ఆ రోజు రాత్రి పవలింపు సేవ జరుగుతుంది. నవమి చేసి ఆ రోజు చక్కగా ఇద్దరికి మనము ముడి వేస్తాం కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముడి వేస్తాం కదా, వేసేసి వాళ్ళకి పవలింపు సేవ చేస్తాము. అక్కడ పాన్ పెట్టండి, తాంబూలం పాని చుట్టి తీసుకెళ్ళి మీ కోరిక చెప్పుకొని పెట్టండి. మర్నాడు ఉదయం మళ్ళీ గుడిలో పంతులు గారిని అడిగి తీసుకోండి. తీసుకోవాలి, తినాలా మనం? తినాలి. పెళ్లి కావాల్సిన వాళ్ళకి గాని మన కోరిక ఏదైనా చెప్పుకున్నా గానీ తీరుతుంది. అలాగే ఆ రోజు పెళ్లి కావాల్సిన వాళ్ళు 7 పసుపు కొమ్ములు ఒకదానికి ముడి వేసి, అలాగే కొన్ని బియ్యం, ఒక ఎల్లో క్లాత్ తీసుకోండి. ఎల్లో క్లాత్ తీసుకొని అందులో బియ్యము 7 పసుపు కొమ్ములు వేసి మూట కట్టి తీసుకెళ్ళి అక్కడ రామాలయంలో దేవుడి దగ్గర పెట్టేసి వచ్చేసేయండి. అక్కడ సమర్పించేసి వచ్చేసేయండి. మీకు ఆ రోజే కట్టేసుకోవచ్చా? నవమి నాడే, ఆ రోజే, శుక్రవారం నాడు ఆ రోజే చేయాలి, చేసేసి ఇచ్చేయటమే. అలాగే అందులో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేయండి. అలాగే కుంకుమ పువ్వు తిలకాన్ని తీసుకెళ్లి రాముడికి పెట్టి అదే తిలకం మళ్ళీ మీరు పెట్టుకోవాలి. ఈ శుక్రుడు అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి ఈసారి శుక్రవారం వచ్చిందిగా శ్రీరామనవమి. ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇది చేసుకుంటే చాలా మంచిది అనమాట. అలాగే ఆ రోజు కందిపప్పు, బెల్లము, బియ్యము గనక దేవాలయాల్లో ఇస్తే చాలా మంచిది. మనం అనుకున్న కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అలాగే సక్సెస్ అనేది వరిస్తుంది. రాముడు అంటేనే జయం, అంతే కదా. ఖచ్చితంగా. ఎలాగో అన్నదానాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి శ్రీరామనవమికి ప్రత్యేకంగా
మీరు ఇచ్చే ద్రవ్యం కూడా ఉపయోగపడుతుంది. అవును, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ముఖ్యంగా శ్రీరామనవమికి చేసేది ఏంటి? పానకం. ఆ పానకం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీరాముడికి మీరు పెట్టాల్సింది మీ ఇంట్లో ముఖ్యంగా పానకము, వడపప్పు పెట్టాలి. అలాగే నేను చెప్పిన శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ఆ మంత్రాన్ని మీరు ఎన్ని వేలసార్లు జపించగలిగితే అంత మంచిది. ఇక ఆ రోజు ఇంట్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా వేయండి, శ్రవణం చేయండి. హనుమాన్ చాలీసా శ్రవణం చేయండి. వీలైతే 11 సార్లు శ్రవణం చేయండి. ఆ వైబ్రేషన్సే వేరుంటాయి. ఆ ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. అద్భుతం. అయితే పెళ్లి కాని వాళ్ళకి నేను ఇవన్నీ చేయండి అని చెప్పాను. అలాగే వాళ్ళు ఓం జానకి వల్లభాయ నమః అనే నామజపం చేయాలి శ్రీరామనవమి రోజు. మాకు కూడా చక్కటి భర్త రావాలి లేదా చక్కటి భార్య రావాలి అని చెప్పి శ్రీరాముడికి నమస్కారం చేసుకొని నేను చెప్పిన విధానం ఇచ్చేసి, ఎక్కడైతే మీరు గుడికి వెళ్తే గుడిలో అయినా చేసుకోవచ్చు జపము, లేదా ఇంట్లో కూర్చొనైనా చేసుకోవచ్చు. ఆదర్శవంతమైనటువంటి దంపతులు. ఆదర్శం అసలు మరో పేరు లేదు. అంతటి ఆదర్శమైన జంట వాళ్ళు. అటువంటి సహనశీలి సీతమ్మ అయితే, అటువంటి ధర్మాత్ముడు భూదేవికి ఉండే ఓపిక అసలు అసలు భర్త కోసం తను పెదవి ఇప్పలేదు అసలు. అంటే భార్య ఎలా ఉండాలో దానికి ప్రెసెంట్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఎవరు అంటే ఫస్ట్ సీతమ్మ తల్లి. ఖచ్చితంగా. ఆయనంత వీరత్వం గాని, ఆయనంత యోధుడు గాని ఇంకొకడు వీరుడు ధీరుడు అని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా. అసలు ఆయన హనుమంతుడిని ప్రేమించే విధానం గాని, ఆయన లక్ష్మణుని దగ్గరకు తీసుకునే విధానం గాని, అన్నదమ్ముల్ని దగ్గరకు తీసుకునే విధానం గాని, తల్లిదండ్రుల్ని గౌరవించే విధానం గాని, అసలు అంటే అందుకే మనకి రామాయణం బోధిస్తుంది. అది ఒక్కొక్క కాండలో ఒక్కొక్కటి మనకి బోధిస్తూ ఉంది. ఖచ్చితంగా రామాయణం. సో పెళ్లి కాని వాళ్ళైతే ఇవి ఖచ్చితంగా చేయమంటున్నారు. అవును, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి అనేది ప్రధానంగా అందరికీ సమస్య అయిపోయింది కలియుగంలో. 35 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా లేదా పెళ్లి సంబంధాల దగ్గరకు వచ్చి కుదరకపోవటం కూడా ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళందరూ ఈ శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళండి. తలంబ్రాలు బియ్యం ఇవ్వండి. నేను చెప్పిన బెల్లము, కందిపప్పు, బియ్యము ఇవ్వండి. చక్కగా పాన్ తీసుకెళ్ళండి, అమ్మవారికి అయ్యవారికి సమర్పించండి. ఓం జానకి వల్లభాయ నమః అనుకోండి అని నామజపం చేయండి. అలాగే నవసిద్ధుల్ని ప్రసాదించే శ్రీరామ జయ రామ జయ జయ రామ చేయండి. తమలపాకుల మీద కూడా శ్రీరామ అని రాసి మీ ఇంట్లో దేవుడి దగ్గర సమర్పించుకోండి. ఆ సింధూరంతో, హనుమంతుడికి ఏదైతే సింధూరం పెడతామో ఆ సింధూరంతో. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఇంకొక 2-3 ఏళ్లలో మా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నామండి అనే ప్లానింగ్ చేసుకునే తల్లిదండ్రులు ఉంటారు కదా. ఉంటారు. అయితే ఈ 2-3 ఏళ్ళు కూడా ఆ తలంబ్రాలు ఎక్కడ కళ్యాణం జరిగినా ఆ తలంబ్రాలని తెచ్చుకుని వాటిని భద్రపరుచుకుని మళ్ళీ వాళ్ళ పిల్లల తలంబ్రాల్లో కలపటం అనేది చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. అసలు భద్రాచలం నుంచి వస్తే బాగుండు అని ఎదురు చూస్తుంటాం. ఏదో ఒక రూపంలో స్వామి మనకి ఆ తలంబ్రాల బియ్యాన్ని మనకి పంపిస్తారు. లేదంటే ఎక్కడైనా కళ్యాణం జరిగినా వచ్చేస్తుంటాయి. అలా వాటిని మీరు భద్రపరుచుకొని మీ పిల్లలకు వివాహాలు జరిపించేటప్పుడు ఆ తలంబ్రాల బియ్యంలో కలపటం వల్ల శ్రీరామచంద్రుడు ఆశీర్వాదంతో పాటు మీ పిల్లల జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇది నేను చేశాను, అందుకని నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. పెళ్లికి ముందు అలాగే భద్రపరుచుకుంటాం. పిల్లల దగ్గరికి వస్తున్నాయంటే నేనే భద్రపరుచుకున్నా. నాకు అనుకోకుండా భద్రాచలం నుంచి బస్సులో వస్తుంటే కావాలా మీకు తలంబ్రాలు అని అడిగారు ఒక అబ్బాయి. నాకు కూడా అలాగే వచ్చాయి 2-3 సార్లు. ముత్యము తలంబ్రాలు బియ్యము, చిన్న పగడం కూడా వచ్చింది ఒకసారి. చాలా బాగా. సో అద్భుతం. అసలు అలా చేసుకుంటే తిరిగే లేదు, అసలు తిరిగే ఉండదు. అందుకే పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా వెళ్ళి ఇవ్వాలి, తలంబ్రాల బియ్యం ఇవ్వాలి. అది ఏంటంటే శుభానికి సంకేతం. పైగా వచ్చేది శుక్రవారం, సర్వార్థ సిద్ధి యోగము, అలాగే శ్రీరామనవమి, అలాగా సీతారాముల అనుగ్రహం లభిస్తుంది. ఖచ్చితంగా అలా లభించాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. ముఖ్యంగా శని దోషము, గురు దోషము ఈ శ్రీరామనవమి ప్రత్యేకంగా జూపిటర్, సాటర్న్ అండ్ కుజ ఈ 3 గ్రహాలు కూడా శ్రీరామనవమి చేసుకోవడం వల్ల, శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరిపించడం వల్ల, అందులో పాల్గొనటం వల్ల, ఆ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల మనకుండే ఈ శనిగ్రహము వల్ల మనం పడుతున్న ఇబ్బందులు కానీ, గురుగ్రహం వల్ల పడుతున్న ఇబ్బందులు కానీ, కుజగ్రహం వల్ల పడుతున్న ఇబ్బందులు కానీ తొలగిపోతాయి. అద్భుతం.
అలా తొలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క. నమస్తే.